నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వార్త సంచలనం రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు చంద్రబాబు కేంద్రం భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక చంద్రబాబు తన చేతులకు మట్టంటుకోకుండా అమిత్ షా చేత ఇదంతా చేపిస్తున్నారు అన్న వార్తలైతే ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే మరి లావు కృష్ణదేవరాయల చేత లోక్సభలో ఈ అంశాన్ని చంద్రబాబే ప్రస్తావించారు అని కూడా అంటున్నారు. సో జరుగుతున్నటువంటి ఈ ప్రచారాల్లో నిజమెంత లాంటి విషయాలు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే అన్న. మధు గారు, ఈరోజు ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుందండి. అంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కాము పార్లమెంట్లో ప్రస్తావించిన తర్వాత అది బాగా సంచలనమైంది. సో రేపు మాపో మరి అమిత్ షా కూడా స్పందించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా చంద్రబాబు గారే చేపించారు అని చెప్పి బయటకు వస్తున్నాయి వార్తలు. సో వీటిల్లో ఎంతవరకు నిజముండే అవకాశం ఉంటుందంటారు? ఇవన్నీ వార్తలు రాసుకోవడానికి పనిచేస్తాడే తప్ప తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా కొన్ని ఆశయాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక సిద్ధాంతాలతో వాళ్ళు తెలుగు జాతికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రం అభివృద్ధికి. అదేవిధంగా ఎవరు ఎన్ని చేసినా మనం అవినీతి చేయకపోతే ఎవరేం చేస్తారు, మనం దోపిడీ చేయకపోతే ఎవరేం చేస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు కదని చెప్పి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచేసి నాకేం తెలియదని నంగనాచి మాటలు మాట్లాడితే ఎట్ట కుదురుతుందా? కుదరదు. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో జరిగినటువంటి అది ప్రజాధనం, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు కాదు, అది ప్రజాధనం. లూటీ జరిగిన మాట వాస్తవం, విచ్చలవిడిగా దోచేసిన మాట వాస్తవం. ఏకచక్రాధిపత్యంగా నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నన్ను ఎవడు ఏం చేయలేడని చెప్పి ఆఫీసర్లందరినీ వశీకరణం చేసుకొని అది నమ్మి ఆడబెట్టమంటే ఆడ సంతకాలు పెట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టవిరుద్ధమైన పనులన్నీ చేశారు. ఒకవేళ ఎవరన్నా మాలాంటి వాళ్ళు గ్రహించుకొని ఇది తప్పు అని ప్రశ్నిస్తే ఆ గొంతులు కోశారు. ఆ గొంతుల మీద ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసులు, నిర్బంధాలు, పోలీసు రాజ్యం నడిపించారు. ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పక్కన పెట్టి పోలీసు నిర్బంధ కాండ నడిపించారనమాట. ఇవాళ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లిక్కర్లో స్కామ్ జరిగిన మాట వాస్తవం. ఇవాళ ఢిల్లీలో కేవలం ఒక 100 కోట్లు అంటున్నారు, ప్రభుత్వం ఏమో 1100 కోట్లని. మీరు అన్నట్టు దీని వెనక చంద్రబాబు గారి హ్యాండ్ లేదు అని అనుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పింది దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేసి, మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు, అరెస్టులు జరగలేదంటారు? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడింది, అన్నీ సర్దుకున్నారు, దాని మీద ఒక సిట్ ఎంక్వైరీ చేయించారు, డిస్టిలరీ కడిగి పోయినారు, అకౌంట్ రిపోర్ట్లు, కొంత సమయం పట్టద్ది. ఇది ప్రైవేటు కాదు ఎగరటానికి. ప్రభుత్వంలో అందరిని సెట్ చేసుకొని, అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకొని కొంత టైం పట్టింది. ఒక ఎంక్వైరీ చేయించాడు, ఒక సిట్ ఎంక్వైరీ, సిఐడి అధికారులతో ఒక టీము, ఒక 12 మందితో అన్ని డిస్టిలరీస్లో ఇన్పుట్ ఎంత, అవుట్వర్డ్ ఎంత, ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత, పోయిందంతా లెక్కపత్రం అంతా తీసుకొని రికార్డు పరంగా కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటే న్యాయం అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడి చేతుల మీద నడవదు కదా. 10 బీజేపీ వాళ్ళకి చెప్పాలా, జనసేనకు చెప్పాలా, బీజేపీకి చెప్పాలా, తెలుగుదేశం పార్టీకి చెప్పాలా. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమిలో ఉన్న వాళ్ళకి సార్ ఎలా ఉంది, ఏం చేయమంటారు, ఎలా చేద్దాం అని మాట్లాడుకోవటం తప్పేముంది. గుమ్మడికాయల దొంగ ఊరంటే భుజాలు దౌడుకున్నట్టు నువ్వు దొయ్యకపోతే ఎందుకు భయం ఏముందా? నికారసుగా నిలబడరాదా? నేను అవినీతి రూపాయి కూడా చేయలేదు, లెక్కర్లో నేను రూపాయి కూడా దోచుకోలేదు అని నికారసుగా నిలబడు. ఎందుకు బొంగురు పోయింది, ఎందుకు ఎల్లంక ప్యాలెస్లో పోయి తొంగుండవా, ఎందుకు నోరు మూసుకొని ఉండవా? ఒక్కడ కూడా బయటకు వచ్చి అమిత్ షాని కృష్ణదేవరాయలు కలిసిన తర్వాత ఒక్క యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కడ బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకు మాట్లాడటం లేదు? మీలో కలేజా ఉంటే, మీలో నీతి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. అసలు వాళ్ళకి తెలియదు కదా నాయకులకి. అసలు ఎక్కడ డిస్టిలరీలో ఏముందో ఆ పార్టీలో ఉండేవాడు ఎవడికి తెలియదు, మంత్రులకు కూడా తెలియదు.
వాళ్ళు ఏడబెట్టమంటారు సంతకాలు పెట్టిన వాళ్ళు, అంతే తప్ప మంత్రులకు కూడా అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే సంగతి తెలియదు. చాలా విషయాలు ఇదే కాదు, చాలా విషయాలు కూడా మంత్రులకి తెలీదు. కానీ పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతూ ఉంటారు. ఈసారి ఆ రకమైన స్క్రిప్ట్ కూడా ఏం రాలేదంటారా? స్క్రిప్ట్లు నడవ జాంతానే. ఇంకా ఇప్పుడు దొరికిపోయారు, లెక్కర కుంభకోణంలో పక్కా దొరికిపోయారు. ప్రభుత్వం అంచనా వేసిన 18,860 కోట్ల 15 లక్షలు అనేది ప్రాథమిక నివేదిక మాత్రమే. అది 18,860 కోట్ల 15 లక్షల రూపాయలు దోపిడీ చేశారంటే ఇది ఏమన్నా ఒక పోలవరం డ్యామ్ అయిపోయేది, ఒక పోలవరం ప్రాజెక్ట్ అయిపోయేది, ఒక జాతి ప్రయోజనాలు కాపాడే ప్రాజెక్ట్ అయిపోయేది. ఇంత డబ్బు ఒక్క దాంట్లోని దోపిడీ చేసినారంటే ఇదేమన్నా చిన్న చితక దోపిడీ అయ్యింది. మ్యానుఫ్యాక్చరర్ వాడే, సప్లయర్ వాడే, మొత్తం డబ్బులు కలెక్షన్ చేసింది వాడే, డిజిటల్ పేమెంట్లు లేకుండా చివరికి హైకోర్టు మొటిక్కాలేస్తే చివరి 3 నెలల్లో 6 నెలల్లో డిజిటల్ పేమెంట్లు పెడితే 690 కోట్లు వచ్చింది. 99,400 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగితే 99,400 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే రివర్స్ ఉండాల్సిన్నది పేమెంట్ 690 కోట్లు క్యాష్ రూపంలో ఉండాల్సింది, మిగతాదంటే డిజిటల్ రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ జిఎస్టీ కట్టకుండా కూడా ఎగ్గొట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. దీంట్లో మనీ లాండరింగ్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, జిఎస్టీ ఎగ్గొట్టింది ఒకటి, స్వదేశీ మనీ విదేశాలకు తరలించిందంటే పిఎంఎల్ఏ చట్టం ఒకటి. ఇవన్నీ వైలేషన్ చేస్తే చూస్తా ఊరుకుంటారా ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రా లేదా, ఈ డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా లేదా, అది చెప్పాలి కదా. ఆడిట్ ఎవరు చేశారు? కాగ్ చేత ఆడిటే చేపిలా వాళ్ళు. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ అని ఉంటుంది, కాగ్ చేత ఆడిట్ ఎందుకు చేపిలేదు? ఈ డిస్టిలరీలన్నింటినీ కాగ్ చేత ఆడిట్ చేపియాలిగా, ఎందుకు చేపిలేదు? ఇదంతా చంద్రబాబు నాయుడికి పట్టింది ఏంది? ఈడు ప్రజాధనాన్ని దోచేసిపోతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా ఏందా? మొత్తం కక్కించాలా, దాన్ని వెనక్కి రప్పించాలా, వాడు ఆస్తులన్నీ సీజ్ చేయాలా, అవన్నీ ప్రపంచ దేశాల 7 సముద్రాల అవతల ఏడ దాక్కున్న గుంజకొచ్చి వసూలు చేయాలా అన్నాడు కదా. 7 సముద్రాల అవతల ఎక్కడ దాక్కున్నా ఈ కలికాల జగనాసురుణ్ణి తీసుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ది ఎంత 100 కోట్లే కదా, తిప్పి కొడితే అది 1100 కోట్లు కూడా లేదు. ఇది 18,860 కోట్ల 15 లక్షలని ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటకుండా, అంటే ఎవరు సొమ్మ? మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రులకు ఎన్నుకున్నదా? ప్రజాధనాన్ని కాపాడమని, ఆ ప్రజాధనాన్ని కాపాడమని, ప్రజాధనం దోచుకోమని కాదు. వాడు దోచుకొని పోతే చూస్తూ ఉంటుంది వ్యక్తిగత. ప్రజలందరి సంపదని కాపాడినోడే నిజమైన ప్రభు అవుతాడు, నిజమైన రాజు అవుతాడు, నిజమైన ముఖ్యమంత్రి అవుతాడు, నిజమైన ప్రధానమంత్రి అవుతాడు, నిజమైన మంత్రులు అవుతారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసినోడిని గజ దొంగలు అంటారు. సార్, ఇదంతా చంద్రబాబు గారి స్క్రిప్ట్ కాకపోతే రాష్ట్ర అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించే టైం తక్కువ ఉంటుంది. అండ్ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు, అండ్ స్పీకర్ గారు కూడా విన్నారు నిశ్చితంగా. అలాగే మిగతా ఎంపీలు ఎవరు కూడా ఈయన మాట్లాడుతున్నంతసేపు స్పందించలేదు. అంటే దీని వెనక స్క్రిప్ట్ లేదంటారా అని చెప్పి కూడా ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. సో మరి దీని స్క్రిప్ట్ చంద్రబాబు గారే రచించారంటారా? మీ ఉద్దేశం ఏముంది? వైసీపీ ఎంపీలు దీని మీద స్పందించలేదని కూడా రాశారంటే వైసీపీ ఎంపీలు స్పందించకపోవడం వెనక కూడా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దీని వెనక చంద్రబాబు నాయుడు కేంద్రం భుజంపై తుపాకీ పెట్టి జగన్ రాజకీయ జీవితాన్ని ఖతం చేసే ప్రణాళిక ఇలా రాశారు. అంటే ఇది యాక్చువల్గా రజనీ వర్సెస్ రాయల్. మాజీ మంత్రి విడుదల రజనీ ఎవరి మీద ధ్వజమెత్తింది? కృష్ణదేవరాయల మీద ధ్వజమెత్తింది. కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాడు. ఈ లిక్కర్ స్కామ్ అని లోక్సభలో మాట్లాడాడు. జరిగింది అది. అంటే రజనీ రాయలపై విమర్శ వెనక్కు కూడా చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు చంద్రబాబు ఎవరి భుజంపై తుపాకీ పెట్టి పేల్చాడు? అసలు ఆయనకి తుపాకీ పేల్చడం వచ్చా? ఇవాళ చంద్ద్రబాబుకి తుపాకీ పేల్చడం వస్తే తెలుగుదేశం కార్యకర్తలంతా హ్యాపీ. అది రాలేదనే కదా సోషల్ మీడియాలో ఆయన మీద పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇంకెప్పుడు ఏం చేస్తావు, అసలు నువ్వు ఇంకా మారలేదు అంటే ఏదో రాశారంటే రాశారు అన్నట్టుగా కాదు. దానిలో వాస్తవాలు ఎంత మీరు అన్నారు. అసలు ఇందులో నిజాలు ఎంత అంటే మధు గారు చెప్పారు. ఏంటి అసలు లిక్కర్ దోచుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ ఇలా దోపిడీ చేయమనడం వెనక్కు కూడా చంద్రబాబు ప్రణాళిక ఉందా? పెన్ను ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. అది ఏంటంటే చర్చ జరుగుద్ది. మనం ఒక పేపర్ రాసామంటే దాని వెనక అందరూ చర్చిస్తారన్నమాట. దానిలో వాస్తవాలు ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. అదంతా అవాస్తవాల తంపర కనుకైతే నేలకేసి కొడతారనమాట.
ఇప్పుడు 20,000 కోట్ల స్కామ్, 18,000 కోట్లు ఏమో మరి జరిగింది కదా. యాక్చువల్గా అయితే ఇది 18,000 కోట్లు కాదు, ఇది 1,00,000 కోట్ల స్కామ్. ఇది ఎక్సైజ్లో జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి 99,000 కోట్ల మద్యం అమ్మకాలు ఒక కుంభకోణం. మనం చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకి 5,000 కోట్లు మార్జిను. తేడా ఎంత? 5,000 కోట్లు మాత్రమే ఆదాయంలో తేడా. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి ఎంత తేడా వచ్చింది? 42,000 కోట్లు తేడా వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది, విడిపోయిన తర్వాత మద్యం విక్రయాల్లో తేడా 5,000 కోట్ల నుంచి 42,000 కోట్లకు పెరిగిందంటే ఆ 37,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? అంటే ప్రభుత్వానికి రావాల్సిన 37,000 కోట్ల సంపద జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ బ్యాచ్ ఏది ఆ జే గ్యాంగ్ జేబుల్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క. లిక్కర్ మాఫియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామాన వేళ్ళునుకెలా చేశాడని, ఏంటి మొత్తం వాళ్ళే తయారీ, వాళ్ళే సరఫరా, వాళ్ళే విక్రయాలు, డిస్టిలరీలు కబ్జా చేశారని. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి గారి డిస్టిలరీ ఉంది, ఆ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీని మిథున్ రెడ్డి కబ్జా చేశాడన్నారు. అది చంద్రబాబు ప్రణాళిక. విశాఖ డైరీ డిస్టిలరీ ఉంటుంది, విశాఖ డైరీ డిస్టిలరీ మరి విజయసాయి రెడ్డి కబ్జా చేశాడు. విశాఖ డైరీ డిస్టిలరీ విజయసాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీ కబ్జా వెనుక చంద్రబాబు ప్రణాళిక ఉందా? ఏది చంద్రబాబు ప్రణాళిక? ఇందులో ఇప్పుడు రోజుకి 2 కోట్లు వసూలు చేశారంట. 30 రోజుల్లో 60 కోట్లు చొప్పున మొత్తం ఈ 5 ఏళ్లలో ఏదో ఎంతో ఫిగర్ చెప్పారు. 3,113 కోట్లు వసూళ్ళు, కమిషన్లు. ఏది మద్యం కేసు, ఒక్కో కేసు నుంచి ఎంత 250 నుంచి 400 అని. బీర్ కేసు ఒక్కో కేసు నుంచి 150 నుంచి 250 వసూలు చేశారని. అంటే అంత నగదు వసూళ్ళు అయినప్పుడు అదే కదా కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడింది, ఆ నగదంతా మనీ లాండరింగ్ జరిగింది అన్నాడు. 4,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది, అందులో 2,000 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి వెళ్ళిందని అతను నిర్దిష్ట ఆరోపణలు ఒక బాధ్యతాయుతమైనటువంటి సభలో ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ్యుడు చేశాడు. ఆ చేయడమే కాదు, ఆ సాయంత్రం వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశాడు, తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ అమరావతిలో ముఖ్యమంత్రి దగ్గర గారికి రావడం కూడా ఇదిగో స్క్రిప్ట్ మీరు ఇచ్చింది నేను చేసేసాను అని చెప్పడం కోసం వచ్చారు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే రజనీ కూడా వచ్చిందా చంద్రబాబు దగ్గర? అదే కదా, రజనీ కూడా చంద్రబాబును కలిసి ఇదిగో స్క్రిప్ట్ మీరు చెప్పినట్టు నేను చేశానని చెప్పిందా? అంటే అదే మనం అనుకున్నది. మీడియా అనగానే, జర్నలిజం అనగానే ఇష్టారాజ్యంగా రాసేసి జనం మీదకి వదిలేసి, ఇప్పుడు సోషల్ మీడియా అంటే అది అలా భ్రష్టత్వం, దాన్ని ఇక ఉన్మాదం అన్నారు, సోషల్ సైకోల్ అన్నారు. వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటారు, వాళ్ళ అభిమానమో లేకపోతే ఏదో పేమెంట్సో పేటీఎం అంటారు రకరకాలుగా. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి కథనాలు రాకూడదు. ఇలాంటి కథనాలకు హేతుబద్ధత ఉంటే రాసుకోవచ్చు అన్నమాట. ఒకటి, మద్యం దోపిడీ జరిగింది వాస్తవం, డిస్టిలరీలు కబ్జాలు చేసింది వాస్తవం, వీళ్ళు వసూళ్లు చేసింది వాస్తవం, నాసిరకం బ్రాండ్లు దించింది నిజం. ఇప్పుడు 26 డిస్టిలరీలు 22 కబ్జా చేసి పారేశారు, 28 కొత్త కంపెనీలు పెట్టారు. గోడౌన్లు కబ్జా చేసి గోడౌన్ యజమానులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం కదా. 32 కొత్త బ్రాండ్లు తయారు చేశారు. ఇదంతా మనం చెప్పే లెక్క కాదు, ఇదేంటి శ్వేతపత్రంలో ఉన్నాయి అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో చదివాడు ఇదంతా. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 32 కొత్త బ్రాండ్లు మీరు తెచ్చిన మాట నిజమా కాదా? ఈ 32 కొత్త బ్రాండ్ల వెనక ప్రణాళిక చంద్రబాబుదా?
అంటే ఈ మధ్య వైసీపీ చేస్తున్న పనులన్నీ ఎలా ఉన్నాయంటే అంటే గోడుతో పోయేదానికి గొడవల దాకా తెచ్చుకోవటం, అంటే తనకి తానే తెచ్చుకున్నట్టు వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు వీళ్ళందరూ కూడా చూస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా విడుదల రజనీ వల్లే ఇది బయటకు వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు లోక్సభలో ఆయన అంశాన్ని ప్రస్తావించారంటే విడుదల రజనీ వల్లే కదా. ఈ భుజంపై తుపాకీ గోల ఇది చంద్రబాబుకి తెలియదు, ఆయన అందులో అంత నేర్పరి కూడా కాదు. భుజంపై తుపాకీ జగన్మోహన్ రెడ్డి నేర్పరి. ఎవరో భుజంపై తుపాకీ పెట్టి ఏదో పోర్టు రాంచుకున్నాడు అన్నారు. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా. ఎవరు కేవీ రావు ఏదో పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఆ భాష ఎప్పుడు వాడతారు అంటే తుపాకీ అనే పదం నేరుగా చెప్పకుండా, ఇప్పుడు నువ్వు మనమందరూ కూర్చున్నప్పుడు మధు గారు పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటానా? అంటే నా చేతిలో తుపాకీ ఉంటే అంట. అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కేవీ రావుని బెదిరించారని ఆయనే చెప్పుకున్న నేపథ్యంలో తుపాకీలు, బెదిరింపులు, ఇది చంద్రబాబుకి మరి అంత ఉందని నేను అనుకోను. ఇదేంటి కేంద్రం భుజంపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఖతం చేసే ప్రణాళిక. ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వడు. ఆయన భుజం పైన ఆయనే తుపాకీ పెట్టుకుని ఆయనే కాల్చు చచ్చిపోయే రకం తప్ప వాడిని ఎత్తినే పెట్టుకుంటాడు, ఎవడిని పెట్టనీడు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసేసాడమ్మా, ఎన్సిఎల్టీ కేసు వేసాడు కదా. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పేపించింది సార్. చంద్రబాబు ఎన్సిఎల్టీ భుజంపై తుపాకీ పెట్టి జగన్ని రాజకీయ ఖతం చేసి షర్మిల గారు ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు గారి స్క్రిప్ట్ అనే ప్రచారం చేయడం కూడా చూసాం కదా. చెల్లికి పసుపు చీర కట్టుకోమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు. దీనికి ఏమంటారు? చెల్లికి పసుపు చీర కట్టుకోమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు. అంటే ఇవన్నీ వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసమో జగన్మోహన్ రెడ్డికి ఏదో మేలు చేసే ప్రయత్నమో, ఈ విధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి తెచ్చే పాటలో ఏదో మొత్తానికి కానీ వికటించాయి, బూమ్రాంగ్ అయ్యాయి. ఇలాంటివి మిస్ఫైర్ అవుతాయి. మిస్ఫైర్ అనగానే మళ్ళీ భుజం అంటావు, తుపాకీ అంటావు. ఇవాళ ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వ భుజం పైన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారు. ఇది 151 స్థానాల్లో మరి ఆయన గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 140 స్థానాల్లో పేల్చేశారు. ఇంకా 11 స్థానాలు, ఆ 11 స్థానాలన్నా నిలబెట్టుకుంటాడు, వాటితో అన్న పోరాడతాడు, శాసనసభకి వెళ్తాడు, తన గొంతు వినిపిస్తాడు, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకుంటే అతను పోయి పడుకుంటున్నాడు, ప్యాలెస్లో పడుకుంటున్నాడు. రైట్ మధు గారు, ఇదంతా చంద్రబాబు గారి స్క్రిప్టా కాదా అన్నది తీసి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగింది అన్నది సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డ నిజం. అయితే ఇది ఎలా ఉన్నా ఇంకా లోక్సభ దాకా వెళ్ళింది, అమిత్ షా గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసారి నమోదయ్యే కేసులతో ఆయన అసలు ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేదు. సో ఇక్కడతో ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. సో అలా జరిగే అవకాశం ఉంటుందంటారు? 100% జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేటు మునిగినట్టే. నేను చెప్పాను, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇంక నో మోర్ ఛాన్స్. అడిగింది ఒక్క ఛాన్సే, ఇంక నో మోర్ ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. వాడి వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదు, ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పోలవరం లాంటి బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలి. 5 నదులు అనుసంధానం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించుకోవాలి. 974 కిలోమీటర్ల తీర పొడవున బీచ్ క్యాడార్ అభివృద్ధి చేసుకోవాలి. పోర్ట్లకి, ఎయిర్పోర్ట్లకి నేషనల్ హైవే కనెక్టివిటీ చేసుకోవాలి. ఇంకేం పని బాట లేదేందా? ఇప్పుడు వాడు ఎవడికి అవకాశం ఇవ్వడు, వాడిని ఎత్తిన వాడే చేయి పెట్టుకుంటాడు. భస్మాసురుడిలాగా ఈ కలికాల జగనాసురుడు భస్మాసురుడిలాగా వాడే పతనం చేసుకుంటాడు. అది ఎందుకంటే తోటకూర దొంగతనం చేసిన రోజే తల్లి కొట్టుంటే దాకా రాదు కదా. ఇంట్లో బిడ్డ తోటకూర దొంగతనం, పక్కింటోడు పెరట్లో తోటకూర దొంగతనం చేసినోడు కర్ర తీసుకొని 4 తగిలిచ్చుంటే దాకా వచ్చేది కాదు. అందువల్ల ఏంటంటే చూరకళ బాగా నేర్చుకున్నాడు కాబట్టి, అవినీతికి అలవాటు పడ్డ దేహం కాబట్టి ఎలా వదులుతుంటాడో అది ఒక చేనుకి చీడబట్టినట్టు వాడికి పట్టిపోయిందన్నమాట. ఈ అలవాటైపోయింది. అవినీతి చేయటం అనేది, ఈ దొంగతనాలు అనేవి అలవాటైపోయినాయి. దాన్ని రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు.
రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నప్పుడు దాంట్లో కులాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు ఈ అవినీతికి. అదేవిధంగా దీనిలో మతాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు. ఒక మతాన్ని అస్త్రంగా వాడుకున్నాడు, కులాన్ని అస్త్రంగా వాడుకున్నాడు అవినీతికి. రాజకీయం అనేది పెద్ద బ్రహ్మాస్త్రం. ఆ రాజకీయం ద్వారా ముఖ్యమంత్రి స్థానంలో అతనే ఉండి 1000 కోట్లు స్వాహా చేసిన మాట వాస్తవం కాదని ఎవడన్నా అంటే వాడిని మించిన అవివేకుడు మూర్ఖుడు ఇంకొకరు లేడు. ఇప్పుడు కళ్ళ ముందు అవుపడుతుంది కదా, సాక్షి పేపర్ దొబ్బేసిన డొబ్బే 574 కోట్లు కళ్ళ ముందు అవుపడుతూ ఉంది. తర్వాత సాక్షిలో పనిచేసే వాళ్ళకి అందరికి జీతాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చారుగా, అది ఒక 1200 మందికి ఇచ్చారు జీతాలు. ఆ అవినీతి అవుపడతానే ఉంది కదా. అందువల్ల ఏంటంటే ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందుగలడు అందులేడు సందేహమలదుడు చక్రి సర్వోన్నతగతుడు అని అంటాడనమాట. ఆడెత్తుకున్న అట్లే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎందెందు ఎతికినా అందే అవుపడతా ఉంటుంది. ఒక లిక్కర్ ఏముంది, ఒక సిమెంట్ ఏంది, పేదలకు కట్టిన ఇళ్ళు సిమెంట్ సప్లై బూడిది కలిపి సిమెంట్ సప్లై చేశారు. అదొకటి ఉంది. పేదలకు ఇళ్ళు సిమెంట్ ఎవరు సప్లై చేశారు, ఏ ఫ్యాక్టరీ వాడు సప్లై చేసిండో నాకు చెప్పండి. మొత్తం భారతీయ సిమెంటే. ఆ భారతీయ సిమెంట్కి మైన్స్ ఎవరి, ప్రజలే. మళ్ళీ ఆ బూడిది ఎక్కడిది, కృష్ణపట్నం కాడ బూడిది వడదలో పోతివి. తర్వాత ఇక్కడ మనకి విజయవాడ కాడ నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్ బూడిది వదలపోతే ఆ బూడిది కుంభకోణం బయటికి తీయండి, మీకు అర్థమైపోద్ది. సిమెంటా నీ పేదలకు సప్లై చేసింది బూడిదే అని అర్థమైపోద్ది. బూడిదని ప్యాకింగ్ చేసి పేదలకు సప్లై చేసి ఇదే సిమెంట్ కట్టుకోమని ఇస్తే ఒకటి కాదు, మీకు నిలువెల్ల దగా చేశాడనమాట. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. టోటల్గా కడప గ్యాంగ్ మొత్తం ప్రభుత్వంలో జాయిన్ అయింది కదా, వాస్తవమే కదా. నేను చెప్పేది ఏమన్నా అవేకం ఉందా? డీజీపీ కడప నుంచి ఉండే, ఆ ముఖ్యమంత్రి కడప నుంచి, ప్రధాన సలహాదారుడు కడప నుంచి, గనుల శాఖ డైరెక్టర్ కడప నుంచి, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ వాడు కడప నుంచి, మైనింగ్ శాఖ ఏది చూసినా మొత్తం కడప 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 గ్యాంగ్ని పెట్టేసి ఒకడేమో ఉత్తరాంధ్ర మీద వాడిని విజయసాయి రెడ్డిని పెడితే, వాడు పోయిన తర్వాత మళ్ళీ బాబాయి సుబ్బారెడ్డిని పెడితే, రకరకాలుగా మొత్తం జే గ్యాంగ్ అంతా మిడతల దండులాగా రాష్ట్రం మీద పడి నాశనం చేసేసి రాష్ట్రాన్ని దోచేసి ఇంకా పత్తిత్తు మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది మహా మంచి ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇంతసేపు గమ్ముగా ఉంది. లేకపోతే ఎప్పుడో ఎత్తి లోపలయ్యాల. RRR కేసు 307 ఉంది, ఎప్పుడో ఎత్తి లోపలయ్యొచ్చు. సామాన్యుడిని అయితే ఇంతసేపు బయట పెట్టద్దా ప్రభుత్వం, నాకు చెప్పమనండి. అదే 307 అనే సెక్షన్ కానీ ఇప్పటి వరకు బెయిల్ కూడా తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అదే 307 అనే సెక్షన్ RRR కేసులో ఉందా లేదా? A2 ముద్దాయిగా ఉండడా లేదా జగన్మోహన్ రెడ్డి? 307 సెక్షన్ ఉంది. అదే సామాన్యుని అయితే ఇన్ని రోజులు బయట ఉండనిస్తారా? కాబట్టి రూల్ ఆఫ్ లా అనేది చట్టం ముందు అందరు సమానం అని అంటారు, చెప్తారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో వేరుగా ఉందన్నమాట. చట్టం ముందు అందరు సమానం అయితే 307 ఉన్నటువంటి వ్యక్తి బయట ఎలా తిరుగుతున్నాడు? కళ్ళ ముందు ఎత్తి లోపల వేయాలి కదా, ఏం చేస్తూ ఉన్నారు? కాబట్టి చంద్రబాబు నాయుడు అతి మంచితనమే అతన్ని కాపాడుతుందని మాత్రం నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఏంటంటే తను అరెస్ట్ చేస్తే ఈర్ష్య, దేశం, కక్ష అని ఏదో ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందిలే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఈడీ, సిబిఐ కేసులో కన్విక్షన్ ఎత్తేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ మీద దోషి. అలా కాదు, తప్పు చేసిన నువ్వునైనా ఎత్తి బొక్కలు వేయండి, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసుకోండి. కాకపోతే చట్టాలు రూపకల్పన చేయండి. ఏమన్నా కొత్త చట్టాలు అవసరమైతే శాసన 164 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఒక కొత్త నూతన చట్టాన్ని ఫ్రేమ్ చేయండి, రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వండి. ఈ యాదవులు దోపిడీ చేసిన మొత్తం రికవరీ చేయమని మాత్రం చెప్పగలను. రైట్ సార్. చాలా మందిలో ఇంకొక సందేహం కూడా ఉండింది, ఇది కేంద్రం దృష్టికి వెళ్ళింది. సో అమిత్ షా గారు అయితే దీనిపైన పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించలేదు. అంటే ఇక్కడ ఎంత డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా కూడా ఇప్పుడు కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వైరం ఏమీ లేదు కాబట్టి అసలు కేంద్రం దీంట్లో చొరవ చూపిస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అసలు ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? కేంద్రం కూడా లైట్ తీసుకుంటుందంటారా? అంటే కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడుతూ దీన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చాడు. మధు గారు ఇందాక బిగినింగ్లోనే చెప్పారు, ఏది అది 100 కోట్ల స్కామ్. మొత్తం అంతా చూసుకున్నా 1100 కోట్లు ఏమన్నారు. 100 కోట్ల అవినీతికే నువ్వు 17 మందిని అరెస్ట్ చేశావు. ఎవరు? ఇదే కేంద్రం, ఇదే సిబిఐ, అవే ఈడీ ఏం చేసింది? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతుర్ని
అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేశారు, 17 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అసలు ఒక 170 సెల్ ఫోన్లు పగలగొట్టారు. ఏది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నీకు 1000 రెట్లు పెద్దది. ఏది ఇది 1,00,000 కోట్లు, ఇక్కడ అమ్మిన మద్యం 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్న లెక్కల ప్రకారం ప్రభుత్వ శ్వేతపత్రమే ప్రాథమికంగా ఎంత అని చెప్పారు, 18,000 కోట్లు అని చెప్పారు. 18,860 కోట్ల 15 లక్షలు. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వ్యత్యాసం వచ్చిన ఆ 37,000 కోట్లు ఎటుపోయాయి? ప్రభుత్వానికి రావాల్సిన రాబడి 42,000 కోట్లు అంటే గతంలో తేడా 5,000 కోట్లు తీసేస్తే 37,000 కోట్లు స్వాహా చేసిన పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 37,000 కోట్ల మీద మధు గారు ఏమంటున్నారు, జిఎస్టీ ఉంటుంది, ఇంకా ఐటీ ఉంటుంది, ఇప్పుడు మనీ లాండరింగ్ కదా, ఈ చట్టాలన్నీ ఇక్కడ దిగాలి. అక్కడ మనీ లాండరింగ్ లేదు. ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదో 100 కోట్లు ఏదో లేదో అసలు అది పాలసీ ఇంకా శాంతం ఇంప్లిమెంటేషన్ కూడా కాకపోతే అక్కడ గవర్నర్ లెటర్ రాశారు. ఏది దానిపైన సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఆయన అడిగిన పరిస్థితుల్లో ఇక్కడ గవర్నర్ రేపు లెటర్ రాస్తారా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పైన సిబిఐ దర్యాప్తు కోరుతారా? లేదు ముఖ్యమంత్రి చంద్రబాబే లేఖ రాస్తారా? ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఏంటి, ఏసీబీ ఎంక్వైరీ, సిఐడి, విజిలెన్స్ ఇవన్నీ నిర్ధారించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం దీనిపై విచారణ నిజంగానే సిబిఐ, ఈడీ గనక టేకప్ చేస్తే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్యాబినెట్ బాబు గారు ఫామ్ చేయాలి సార్, కూర్చొని మంత్రిమండలి కూర్చొని చర్చించి ఈ లిక్కర్ స్కామ్ని సిబిఐ, ఈడీ దర్యాప్తు చేయమని లెటర్ ఢిల్లీకి ఇచ్చేయాలి. అది వేరే విషయం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కనుక జరిగితే అప్పుడేంటి, ఈడీ ఎంటర్ అవుతుంది. కృష్ణదేవరాయలు ఏమని ఆరోపించాడు, 4,000 కోట్లు అన్నాడు. అసలు 4,000 కోట్లేనా ఇంకా ఎక్కువ వెళ్ళిందా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కనపడుతున్నాయి. ఒక చోట 19,000 కోట్లు కనపడుతుంది, ఇంకో చోట 37,000 కోట్లు కనపడుతుంది. ఇదంతా క్యాష్, ఈ వసూలు చేసిందంతా క్యాష్ అన్నమాట. ఏది ఆన్లైన్ కాదు కదా. ఆన్లైన్ ఎంత అన్నారు, 615 కోట్లు ఏమో. అంటే 0.3% మాత్రమే. అది కూడా మాట్లాడాడు కృష్ణదేవరాయలు. 10 ఏళ్లలో మోడీ గారు దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ దగ్గర విపరీతంగా పెంచేశాడు, 200 రెట్లు. కానీ ఆంధ్రప్రదేశ్లో 0.03% మాత్రమే డిజిటల్ కరెన్సీ లిక్కర్ అమ్మకాల్లో అంటూ ఏ విధంగా ఇక్కడ డబ్బు ఇతర దేశాలకు వెళ్ళింది. సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి 2,000 కోట్లు వెళ్ళిందా? నిజమా కాదా? దుబాయ్కి 2,000 కోట్లు అని చెప్పారు సార్. అది వాస్తవమా కాదా? ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే బంతి కృష్ణదేవరాయలు వాళ్ళు ఎవరి కోర్టులోకి దన్నాడు, లోక్సభలో దన్నాడు. పోయి అప్పుడు అమిత్ షా కోర్టులో పడింది. ఇవాళ అమిత్ షా పైన వాళ్ళ బాధ్యత ఉంది, ప్రధాని మోడీ పైన బాధ్యత ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టకపోతే దోషిగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళకు వచ్చిన పేరు చెరిగిపోతుంది. ఎందుకంటే అది ప్రభుత్వాలు మారిపోయాయి. ఆ ఒక్క లిక్కర్ స్కామ్, ఆ అవినీతి కుంభకోణం వల్ల 100 కోట్ల దానికే ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయింది. వాళ్ళు ఢిల్లీలో బీజేపీ ఏదో వచ్చినట్టుంది. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రభుత్వాలనే తారుమారు చేసిందే ఆ కుంభకోణం. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ఢిల్లీ లిక్కర్ మాఫియా పట్ల ఒక రకంగా చేయకూడదు కదా. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. అప్పటిదాకా తుపాకీ, భుజాలు, ఆయన వ్యూహాలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయటం కోసం కాదు కదా. తప్పు ఎక్కడ జరిగినా శిక్షించాలి, అవినీతి ఎక్కడ జరిగినా నిగ్గు తేల్చాలి, దోషులు శిక్షించాలి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. ఇందాక మధు గారు అన్నారు, ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఈ మద్యంను ఉపయోగించి ఎవరెవరు ఈ 1,000 కోట్లు సంపాదించారు, 7 అంచెల వ్యవస్థ అంటున్నారు. డిస్టిలరీల పాత్ర ఏంటి, లేకపోతే ఎక్సైజ్ అధికారుల పాత్ర ఏంటి, ఆ సెబ్ ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనక వాసుదేవరెడ్డి హస్తం ఏంటి, అసలు వీళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిందే దోపిడీ కోసం. ధర్మారెడ్డిని తిరుపతిలో, వాసుదేవరెడ్డిని ఎక్సైజ్లో, వెంకటరెడ్డిని మైనింగ్లో. అసలు ఇదొకంతా కూడా ఒక ప్లాట్, ఏది ఒక కుట్ర, దోపిడీ కుట్ర ఇక్కడే కనపడుతున్న పరిస్థితుల్లో
ఈ మొత్తాన్ని ఛేదించాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ప్రచారం చేశారు, ఏది అవినీతి కుంభకోణాలు అంతు తేలుస్తామన్నారు, కక్కిస్తామన్నారు, తిన్నది మొత్తం కక్కిస్తామన్నారు. మరి కక్కిస్తారా? కక్కించకపోతే మరి మాట నిలబెట్టుకునేళ్ళుగా మిగులుతారు. రైట్. ఇప్పుడు కేంద్రం భుజం మీద చంద్రబాబు గారు తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి వార్తలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు దీనిపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు, అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలో ఉన్నటువంటి ఈ కేసుని కేంద్రంలో అంటే లోక్సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి రాస్తున్నటువంటి పరిస్థితి. వ్యాలిడ్ పాయింట్, నేను కాదనలేదు. ఇక్కడ ఏమవుతుంటుంది, గొర్రెలు ఏమనిపిస్తుంది అంటే ఏదో కక్ష అంటారు. ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ ఉంది, కేంద్రానికి సంబంధించిందా రాష్ట్రానికి సంబంధించిందా? మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. ఈడీ ఎంటర్ అవ్వాల్సిన కేసు అనమాట అది అనమాట. ఇక్కడ ఏంటంటే లావు కృష్ణదేవరాయలు పార్లమెంటరీ నాయకుడు, ఇది తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ నాయకుడు. అదేవిధంగా డిప్యూటీ పార్లమెంట్ నాయకులు కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారు. దుగ్గిమళ్ళ ప్రసాదరావు ఉన్నాడు, బైరెడ్డి శబరి ఉంది, బైరెడ్డి శబరి మేడం కూడా ఉన్నారు. ఇంకా రాజ్యసభలోకి వచ్చేళ్ళకి కనకమేడల రవీంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో మద్యం కుంభకోణం చదివిందని బీజేపీ ఆరోపిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె ఢిల్లీ మద్యం కేసుకి లిక్కర్ రాణిగా పేరుగాంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని చేర్చారు. పార్లమెంట్లో చర్చించడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు కాబట్టి ఈ కుంభకోణాన్ని నిలబెడితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు చేస్తుందా, లేదంటే కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయినా చేపించాలిగా. అందరు భారత పార్లమెంట్ వాళ్ళంతా అందరు చర్చించుకుని ఓయమ్మ ఇంత డబ్బులు నొక్కేసిండా, ఏం చేసిండు, అసలు డిజిటల్ ఇండియా కాస్త ఏమైంది, ఇంత కరెక్టడా జగన్మోహన్ రెడ్డి అని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఎంపీలు ఇలా చీకొడుతున్నారుగా. ఒరే నువ్వు మనిషివా, దుర్మార్గుడురా, ఇంత సొమ్ము ఎలా దోసుకొని తిన్నవరా అని చెప్పి అందరికీ లావు కృష్ణదేవరాయలు ఏం చేసినట్టు 543 మందికి పేపర్లు పంచిచ్చిండు. ఇదిగో ఇలా పోయింది, ఇలా పోయింది, ఇలా పోయింది, ఇలా పోయిందని. ఇంక నీతో మాట్లాడేటోడు, నీతో సామాసం చేసేటోడు నాకు చెప్పమను. అందువల్ల రాజ్యసభలో ఉన్న ఎంపీలకి అందరికీ పత్రాల రూపంలో పంచిచ్చేసాడుగా. ఇదిగో ఇలా డబ్బు వచ్చింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అవినీతి తేట తెల్లమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కా ఈ కేసులో ఇంకా జీవితకాలం జైలే. గతంలో జైలు నుంచి బయటకు వచ్చిండు, ఈ కేసులో అయితే ఇంక జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే కొంతమంది మనుషులు చచ్చిపోయారమ్మా. ఆ మర్డర్ కేసులు కూడా పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. చాలామంది మన జంగారెడ్డి గూడెం దగ్గర అయితే ఒకే రోజు చాలామంది చచ్చిపోయారు, చాలా తాలిబొట్లు తెగిపడ్డాయి. కాబట్టి మనుషులని హత్య చేసినోడు ఒక ముఖ్యమంత్రి. ఇలా లిక్కర్ దాకా అంతమంది చచ్చిపోయినారు కదా, ఎంతోమంది లివర్లు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి, వాళ్ళందరి జీవితాలను ఆర్పేశాడు. వీడు ఒక్కడే అవినీతి కోసం ఎంతమంది ఆడవాళ్ళ మంగళసూత్రాలు దింపినాడో ఒకసారి ఊహించుకోండి. ఆ కేసులు కూడా ప్రభుత్వం రిజిస్టర్ చేయాలి. ఆ మరణాల మీద కూడా కేసు రీఓపెన్ చేయాలి. ఆ మద్యాన్ని, అప్పుడున్న మద్యం శాంపిల్స్ ఏమి లేకుండా బావు ల్యాబుల్లో టెస్ట్ చేయించాలి. దాంట్లో ఏమేమి ఉందనేది ఆ శాంపుల్, పాత శాంపిల్స్ తీసి పెట్టే ఉంటారు, ఇప్పుడు కూడా పారేయరు. ఆ బ్యాచ్ వైజ్ శాంపిల్స్ తీస్తారు, దాంట్లో ఏమేంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏది పాలు ఎంత ఉందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకోమని చెప్తాను ఇప్పుడున్న నూతన ఎక్సైజ్ మినిస్టర్ని. పాత లిక్కర్ బాటిల్లో ఏమేమి ఉన్నాయి ఆ రిపోర్ట్ కూడా, అనాలిసిస్ రిపోర్ట్ కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టుకొని బహిర్గతం చేయండి. దాంట్లో ఎటువంటి ఉత్ప్రేరకాలు ఉన్నాయి అనేది ప్రజలకు తెలుసుకుంటే అప్పుడు తెలిసిపోద్ది మన నేతి బీరకాలో నేతి ఎంత అనేది, జగన్మోహన్ రెడ్డిలో అవినీతి ఎంత ఉండేది మొత్తం బయటకు వస్తుంది. సార్, ఈసారి కనుక కేంద్రం రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యే కేసులతో ఆయన అసలు ఇంకా బయటికి రాలేరు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉండదు, అలాగే ఆయన పార్టీ కూడా నిర్వీర్యం అయిపోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇంత చేసినటువంటి లావు కృష్ణదేవరాయలకి థ్రెట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఒక సమాచారం అందింది అని వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల కృష్ణదేవరాయలకి థ్రెట్ ఉంది అన్న నేపథ్యంలో మరి కృష్ణదేవరాయల ప్రాణాలకు కనుక ఎటువంటి హాని కలిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం చూసాం మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి, లేకపోతే సునీల్ యాదవ్, వీళ్ళంతా కూడా భయపడుతున్నారు.
సునీత, వరుస పెట్టి అక్కడ 6 ఏమో చనిపోయారు 6 ఏళ్లలో. అనుమానాస్పద మరణాలు అన్నారు, కొంత అసలు హత్యలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వివేక హత్య కేసులో జరుగుతున్నటువంటి గొలుసుకట్టు మరణాల నేపథ్యంలో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని లోక్సభలో బయటపెట్టిన నేపథ్యంలో ఒకటి మాత్రం నిజం, ఏది ఈ వార్త, ఈ కథనం, ఇప్పుడు ఇవాళ ఈ మీడియాలో వచ్చిన అంశాలు, దీంట్లో ఉన్న ఒక హేతుబద్ధత, ఒక సత్యం ఏం కనపడుతుందంటే ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్లో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడలేడు, అతను రాజకీయంగా ఖతం అని ఆ కథాంశం యొక్క సారాంశం ఈరోజు వచ్చిందనమాట. అది ఎవరు భుజం మీద తుపాకి పెట్టారు, ఎవరు గెలుస్తున్నారు, ఏదైనా సరే పేలర్చడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఖతం కావటం ఖాయం అన్నట్టుగా మనకు ఆ పత్రిక కథనం చదివితే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే అనేక నేరాలు చేశాడు, అనేక ఘోరాలకి పాల్పడ్డారు. అవినీతి కుంభకోణాలే ఇక లిస్టు మనం చదవాల్సిన అవసరం లేదు. ఏది ప్రతి స్కీము ఒక స్కామే అన్నారు. జగనన్న ఇళ్ల కాలనీల పథకం అనేది అదేగా. రజనీ మీద కేసులు, ఆమె ఏంటి రైతుల దగ్గర ఏదో డబ్బులు తీసుకుని రైతులు సార్ అక్రమ వసూలు. అది కూడా కాదు సార్, దళితులది 450 ఎకరాలు కింద గ్రానైట్ ఉంటే దాన్ని భూమి చెప్పకుండా అది కూడా దోచేసిందనమాట. అక్కడ దాని ఎడవల్లి గ్రామంలో దళితుల భూములు 450 ఎకరాలు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి కట్టిపెట్టింది. ఈ పసుమర్లో జగనన్న ఇళ్ల లేఅవుట్లు కమిషన్ కొట్టేసింది, రైతులు తిరగబడ్డరు, రిటర్న్ ఇచ్చింది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఉంది, ఏంటంటే ఎడవల్లి రైతులకి 450 ఎకరాల భూమి, ఆ భూమి అది లావకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళిందనమాట. కింద మైన్స్ ఉంటే, గ్రానైట్ ఉంటే వాళ్ళకి తెలియకుండా భూములు తక్కువ ధరకు కొట్టేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టిందంట. అదొక కుంభకోణం. అంటే అదొక్క చిలకలూరిపేటే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఆ స్కీమ్ ఉంది. ప్రతి చోట ఈ కుంభకోణాలే జరిగాయి. ఏది ఆ భూమి అమ్మకాలు కొనుగోళ్లలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, రైతుల దగ్గర వసూళ్లు చేయడం, వాళ్ళు కొంత తీసుకోవటం, అధికారులు కొంత మేసేయటం, ప్రభుత్వంతో ఆ భూమి కొనిపించటం, ఇలా స్కీములు, ఇలా కుంభకోణాలు ఎన్ని పడుతున్నాయో, ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయో, ఎంతమంది మీద మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్లు. వీటన్నిటినీ తప్పించుకోగలిగిన ఇవాళ లిక్కర్ మాఫియా ఈ కుంభకోణం నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడలేడు, పూర్తిగా దొరికిపోయాడు. అది ఇవాళ వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.